కొరకు జరుగు బంద్ను స్వచ్ఛందంగా అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి గత కొద్ది రోజుల నుంచి కోరుతా ఉన్నాం. దాంట్లో భాగంగా అందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు సంతోషం, కృతజ్ఞతలు. అదేవిధంగా ఆదోని జిల్లా కావాలని చెప్పేసి దరిదాపు 2 నెలలుగా అధికారులకు, పాలకులకు, రాజకీయ నాయకులకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. తెలియజేసినా సరే ఏ రాజకీయ నాయకుడు పదవులు ఏలుతున్న వాళ్ళు, రాజకీయాలు చేస్తున్న వాళ్ళు, రేపో మాపో పదవులు ఏలా తలుచుకున్న వాళ్ళు ఈ రోజుగా పట్టించుకోకుండా స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి పాల్గొని బంద్ను జయప్రదం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా పాలకులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా రాజకీయ నాయకులు ఇప్పటికైనా గుర్తించి ఆదోని జిల్లా కోసం తమ వంతు కృషి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆలూరు జేఏసీగా ఏమంటే ఈరోజు ఆదోని జిల్లాకు అన్ని అర్హతలు ఉన్నాయి ఆదోనికి, అయినా సరే చేయలేదు. ఎక్కడో ఉన్న వాటిని జిల్లాలు చేశారు, చాలా బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా గుర్తించి వాళ్ళు పాలకులుగా కొనసాగాలంటే గాని, లేదా రాజకీయ నాయకులుగా చెప్పుకొని కొనసాగాలంటే గాని వాళ్ళు ఆదోని జిల్లా వచ్చేంత వరకు తమ బాధ్యత వహించి ఆదోని జిల్లా కోసం పోరాటం వారు కూడా ప్రత్యక్షంగా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నా పేరు భూపేష్. 5 నియోజకవర్గాల్లో బంద్లో భాగంగా ఈ ఆలూరు నియోజకవర్గం బంద్ చేస్తున్నాము. అందులో భాగంగానే మేము ఈ బంద్ను దిగ్విజయం చేస్తున్నాం. రైతులు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని ఈ బంద్ను దిగ్విజయం చేస్తున్నారు. అదేవిధంగా మేము ఈ బంద్ అయిన తర్వాత కూడా మేము దీక్షని విరమింపజేసేదే లేదు. మాకు ఖచ్చితంగా ఆదోని జిల్లా అయ్యేంత వరకు మేము వదలం. అదేవిధంగా మాకి ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదు. మా 5 నియోజకవర్గ ప్రజలు పశ్చిమ ప్రాంతం భారీగా వెనుకబడిన ప్రాంతం కాబట్టి మాకు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాకు ఆదోని జిల్లా ఇస్తేనే మేము ఇచ్చేస్తాం. లేని పక్షంలో మేము ఎలక్షన్లో కూడా మా జేఏసీ అడ్డుకొని అన్ని విధాలా మేము ఆటంకపరుస్తాం. అదేవిధంగా మేము జేఏసీ, సెంట్రల్ జేఏసీ, స్టేట్ జేఏసీ అన్ని కలిసికట్టుగా పనిచేసి 5 నియోజకవర్గాలు మాకు జిల్లా అయ్యేంత వరకు మేము వదిలే ప్రసక్తే లేదు. మేము దీనికోసం డూ ఆర్ డై, దేనికైనా మేము వెనక్కిరాం. మా నియోజకవర్గ ప్రజలు దీనికోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా మా ఆలూరు నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి మాకు ఆదోని జిల్లా అయితేనే మాకు బాగుంటుంది. విద్యాపరంగా అయితేనేమి, వైద్యపరంగా అయితేనేమి చాలా ఇబ్బందులు పడుతున్నాం. అందులో భాగంగానే మాకు విద్య కూడా సరిగా లేదు, ఒక ఫ్యాక్టరీ లేదు, ఒక కాలేజీ లేదు. కాబట్టి మా పాలకులు, గతంలో పాలకులు ఎవ్వరు ఎలాంటి మాకు సహాయం చేయలేదు. కాబట్టి ఇప్పటి నుంచే ప్రజలే రోడ్డెక్కారు. కాబట్టి మేము ఖచ్చితంగా దీని మీద వెనుకంజ వేసే ప్రసక్తే లేదు. మా 5 నియోజకవర్గ ప్రజలు అనుకుంటే ఖచ్చితంగా ప్రత్యేక రాయలసీమ కూడా తెచ్చుకుంటామని చెప్తూ విరమింపజేసుకుంటున్నాను. నా పేరు రామాంజనేయులు.